హలో అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అయితే ఈ వీడియోలో ఏంటి అంటే మేము మార్నింగ్ లేచి ఇంటి ముందు నుండి ఇంటి లోపలి వరకు కృష్ణ పాదాలు వేశాము. నేను ఎవ్రీ ఇయర్ ఇలా వేస్తూ ఉంటాను. అంటే అలా వేయడం వల్ల ఆ రోజు కృష్ణుడు మన ఇంటికి వస్తాడు అనేది ఒక నమ్మకం అన్నమాట. సో అలాగే ఇక్కడ వేసేసి పసుపు కుంకుమ పువ్వులు పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా కృష్ణుడిని మా అమ్మ ఎంత బాగా అలంకరణ చేసిందో. అయితే మా ఇంట్లో పెద్ద కృష్ణుని విగ్రహం అయితే ఉన్నది. దాని తర్వాత ఇంట్లో ఉన్న పిల్లల్ని కృష్ణుడుగాను గోపికలాగా రాధలాగా రెడీ చేస్తూ ఉంటాము. అలాగే మా పాపను ఎవ్రీ ఇయర్ గోపికలాగా రెడీ చేశాను. కానీ ఈ ఇయర్ మాత్రము రాధలాగా రెడీ చేద్దాము అనేసి 2 జడలు వేసేసాను. ఇంతకీ పాప గెటప్ ఎలా ఉంది అనేది చెప్పండి. అలాగే ఇక్కడ కుండను పట్టుకోవడానికి అంతా ఇంత కాదండి, చాలా కష్టాలు పడుతుంది. ఆ కుండ మనకు వీడియోలో చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది, కాకపోతే పట్టుకుంటే చాలా వెయిట్ ఉందన్నమాట. అలాగే చల్ల గాలి వస్తుంది అలా అని అలా జస్ట్ అలా తిరుగుతూ ఉన్నది. వీడియోస్ మాత్రం చాలా బాగా వచ్చేసాయి. నెక్స్ట్ మన ఛానల్లో ముందు చాలా మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసుకోండి. అలాగే ఇప్పటి నుండి డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను విత్ వాయిస్ ఓవర్. ఇక్కడ కొన్ని పిక్స్ తీసాను, అలాగే ఎలా ఉంది అనేది చెప్పండి. నెక్స్ట్ లాస్ట్లో ఈ లుక్ మాత్రం చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడూ చూడలేదు, నేను చెప్పలేదు. చూసారా ఎంత బాగా పెట్టిందో. నిజంగా నాకైతే ఈ ఫోటో చూస్తుంటే నాకే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది అండి జన్మాష్టమి ముచ్చట్లు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.